హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ వియర్ వ్లాగ్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ జున్ను. సో మనం ఇక్కడ జున్ను రెడీ చేసుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం జున్ను అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో దీనికోసం మనకి కావాల్సినవి పాలు, నెక్స్ట్ ఎగ్స్, మిరియాల పొడి, బెల్లం, యాలకుల పొడి. సో ఇవి ఉంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1/2 లీటర్ వరకు పాలు అనేవి తీసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో పాలు అనేవి పోసేసుకుంటున్నాను కట్ చేసుకొని. సో ఇక్కడ నేను తీసుకున్న పాలు కరెక్ట్గా 1/2 లీటర్ అండి. ఇందులోకి మనకి 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో 3 ఎగ్స్ నేను తీసుకొని ఇలా సో ఇక్కడైతే నేను ఎగ్స్ అనేవి ఇలా పగలగొట్టేసుకొని వేసేసుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్ అనేది మనం రెడీ చేసేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను జున్ను అయితే ఎగ్తో చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనం ఎగ్స్ అనేవి ఇలా పగలగొట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. సో తర్వాత మనం నీట్గా మనం వేసినదంతా పాలల్లో కలిసేలాగా ఇలా నేను స్పూన్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా చల్లగుర్తు తీసుకొని మజ్జిగ చేసేదాంతో సో ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈవెన్గా కలిసి ఉండాలి. లేదు అంటే మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు. అక్కడ మిక్సీలో అయితే ఈజీగా కలిసిపోతుంది మొత్తం మనకి. చూసారు కదా, మనకి ఎగ్స్ అన్నీ పాలల్లో కలిసిపోయి మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇందులోకి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎవరైనా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 1/2 కిలో బెల్లం అయితే యాడ్ చేశాను. సో నీట్గా చెక్కుకొని మనం ఇది వేసాము. సో ఇది కరిగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో కరిగేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి మనం. సో అది కూడా మనకి కరిగి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది ఇక్కడ. చూసారు కదా. సో నెక్స్ట్ ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. యాలకుల పొడి మనం ఎగ్స్ వేసాం కదా, ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఇక్కడ ఇలాచీ పౌడర్ మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. చూసారు కదా. నెక్స్ట్ మనం ఇందులోకి మిరియాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ జున్నులో వచ్చేసి మిరియాలండి. మిరియాల పొడైనా వేసుకోవచ్చు, మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది మిరియాలు వేయడం వల్ల. సో ఇక్కడ మన ఫైనల్గా ఈ బ్యాటర్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. వేసిందంతా మొత్తం కలిసేంత వరకు మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఉడికించే ప్రాసెస్ అయితే చూసేసుకుందాం. సో ఇక్కడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని సో నేనైతే ఇక్కడ ఒక ఇడ్లీ పాత్ర లాంటిది తీసుకున్నానండి. ఇక్కడ ఇడ్లీ పాత్రలో సో కొంచెం అనేది వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట. సో దీన్ని అయితే ఉడికించడానికి నాకైతే కుక్కర్ లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రలో చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ అనేది పోసేసాను. నెక్స్ట్ ఇందులో మనం ఏదైతే మనకి స్టవ్ మీద ఉంటాయి కదా, సో వాటిని అయితే నేను తీసుకున్నాను. దీన్ని ఒకటి ఇలా పెట్టేసుకున్నాను. ఈవెన్గా మనకి ఎటు కదలకుండా ఉండేలాగా నీట్గా పెట్టేసుకోవాలి. దీనిపైన మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ బౌల్ని కూడా పెట్టాలి. చూసారు కదా, ఈ బౌల్ని కూడా ఇలా పెట్టేసుకొని సో ఎటు కదలకుండా ఉంచేసి దీన్ని క్లోజ్ చేసేసుకొని కొంచెం కూడా గాలి ఆడకుండా మనం దీన్ని లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలండి. సో చూసారు కదా, మనకి గిన్నె అయితే పెట్టేసాము. నెక్స్ట్ దీనిపైన ఒక మూత అనేది చిన్నది ఇలా నీట్గా మనం గిన్నె అనేది పెట్టేసుకోవాలి. దీనిపైన మనం మూత వేసేసుకుందాం. తర్వాత ఇడ్లీ పాత్రను కూడా క్లోజ్ చేసేసుకుందాం. సో దీన్ని కరెక్ట్గా ఉడికించుకోవడానికి మనకి 30 మినిట్స్ టైం పడుతుంది. 1/2 అవర్ తర్వాత చూస్తే మనకి రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో అవసరం లేదు. సో ఇక్కడ మనం 30 మినిట్స్ తర్వాత చూస్తే ఎలా ఉందో చూసేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇది బాగా రెడీ అయిపోయింది, చాలా గట్టిపడిపోయింది. మీకు చూస్తేనే తెలుస్తుంది. మనం వేసిన మిరియాలు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం పైకి తేలింది, మిరియాల పొడి. చూసారు కదా. సో ఇది మనం ఉడికిందా లేదు అని ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెట్టేసుకొని దాని లోపలికి తీస్తే సో మనకి మనం తీసుకున్న దానికి ఏమీ అంటకూడదు అండ్ అయితే మనకి ఉడికిపోయినట్టు. సో ఫైనల్గా రెడీ అయిపోయింది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వియర్ వ్లాగ్స్కి.